నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను మధు మల్కేడికర్. న్యాయస్థానాల మీద గౌరవం లేదు, ప్రజలంటే అసలు శ్రద్ధే లేదు. అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన పూర్తయిన తర్వాత కూడా వారి వంకర బుద్ధి మారలేదు. గుడి నిర్మాణం మొదలవుతుంటే మళ్ళీ మసీదులు కడతామంటూ తిక్కగా వాగుతున్నారు. దారి తప్పుతున్న నాయకుల తిక్కను సెట్ చేసేదెవరు? అసలు వాళ్ళు ఎందుకు అధిక ప్రసంగం చేస్తూ ఉన్నారు? ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీ శ్రీ శివస్వామి గారు, శ్రీ శైవ క్షేత్రం అమరావతి నుండి. నమస్తే అండి. తర్వాత అలిజాపూర్ శ్రీనివాస్ బీజేపీ అధికార ప్రతినిధి లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మహ్మద్ అబ్దుల్ ఖావీ అబ్బాసీ, ఏఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా మజ్లిస్ ఇన్కిలాబీ మిల్లత్ సంబంధించినటువంటి పార్టీ ఫౌండర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మొదటగా స్వామివారు నమస్తే అండి. మధు గారు చెప్పండి. స్వామి, అంటే నిన్న ఏదైతే మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన మోడీ అక్కడికి వెళ్ళొద్దు, ఇంతకుముందుకు మసీద్ ఉంది, అక్కడ మసీదే ఉంటుంది, మేము నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా మసీదే ఉందని చెప్తాం, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అదే చెప్తా అనేటువంటిది అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది. అలాగే ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి ఇమాం ప్రెసిడెంట్ కూడా ఇదే వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి. స్వామి గారు ఈ వ్యాఖ్యలపై తప్పకుండా ఒక భారతదేశ ప్రధానిగా మాన్య శ్రీ నరేంద్ర మోడీజీ ఆయన ఒక భారతదేశానికి కాదు ప్రపంచ నాయకుడి స్థానానికి ఎదిగి ఉన్నారు. ఆయన ఒక్కసారి మా దేశం వస్తే చాలు, మేము అన్ని రకాలుగా మా దేశం గొప్ప స్థితికి వెళ్తుందని చెప్పేసి మోడీ గారిని ఆహ్వానించే పరిస్థితులు ఇతర దేశాలకి స్థాయికి ఈ భారతదేశ వైభవాన్ని ఆయన తీసుకుని వెళ్ళారు. అలాగే 1000 సంవత్సరాల మన యొక్క కొంతమంది మత ఛాందస్వాదుల పరిపాలన, ఆ తర్వాత పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు వీళ్ళ పరిపాలన, ఈ దేశంలో రకరకాల మత విద్వేషాలను రెచ్చగొడుతూ మతాంతీకరణ చేసుకుంటూ ముందుకు సాగిన వ్యవస్థ మనకు తెలిసిందే. కోర్టు ద్వారా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, చట్టాలను గౌరవిస్తూ, మరి హిందువులందరూ కూడా కోర్టు ద్వారా విషయాన్ని కైవసం చేసుకుని గెలిచి అందరి మనల్ని ఎంతో మంది ముస్లిం యువతులు కూడా నీరాజనాలు పడుతూ రామ జన్మభూమిలో ఆ శంకుస్థాపన బాగా జరగాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా వైరల్ విషయం కూడా మనకు తెలుసు. ఇటువంటి సమాజం అంతా కూడా ముక్తఖండంతో శ్రీరామచంద్రముడి దివ్యమైన భవ్యమైన ఆలయ శంకుస్థాపన పండుగ వాతావరణంలో వేడుకగా జరుపుకునే సిద్ధంగా ఉంటే, మరి దుష్ట స్వభావాలతో కూడిన ఈ వ్యవస్థలో ఉన్న ఇప్పుడు ఆ ఓవైసీ గారు కానివ్వండి, ఆ పెద్ద ఎవరికో చెప్పిన మత పెద్ద కానివ్వండి, ఇటువంటి నిర్ణయాలు ప్రకటించడము అది మతాల మధ్య గొడవలకి పెడతాకి మరియు మత ఛాందస్వాదాన్ని రెచ్చగొడతాకి కారణమవుతుంది. అంటే ప్రజాస్వామ్య దేశంలో ఒక మంచి జరగడానికి ఇష్టపడని పరిస్థితి వాళ్ళు కల్పించిన వాళ్ళు అవుతున్నారు. అసలు ఖచ్చితంగా నేను ఓవైసీ గారిని ప్రశ్నిస్తున్నా, అసలు ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు? నీకు అంతగా ఈ దేశంలో ఉంటూ నచ్చపోతే దొబ్బాయి, అన్నిలా భావించబాకండి. స్వామి నోటి మాటలు రాకూడదు. ఆయన చూస్తున్నావు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అతని వల్ల కలుగుతున్నాయి. పాత బస్తీలో మత కళాలు సృష్టిస్తావు, లేకపోతే ఎక్కడ హిందూ ధర్మం సంబంధించిన విషయం నువ్వు ముందుకు వచ్చి మాట్లాడతావు, నీ తమ్ముడితో కొన్ని మాట్లాడిస్తావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ, నువ్వు ఎంతమంది ఎంపీలు ఉన్నారు దేశంలో? నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ స్థానంతో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. అయినా కూడా హిందువులకి స్నేహభావము, పరమత భావము మరియు కలిసిమెలిసి జీవించే జీవన విధానము, ఈ 3 తెలుసు కాబట్టి హిందువులు ఇంకా కూడా చక్కగా అందరూ సోదర భావంతో అందరూ మెలిగేట్టుగా ఈ దేశంలో ఉంటున్నాం. ఒక ముస్లిం గా ఇంకో దేశంలోకి వెళ్ళిపోయి బతుకును తెలుస్తుంది నీకు. భారతదేశంలో ముస్లింలు ఎంత ఆనందంగా జీవిస్తున్నారు మీకు అర్థమవుతుంది. నీకు అన్ని తెలుసు. నీ వెనకాల ఏ దుష్టశక్తులు ఉన్నాయో, ఈ దేశం మీద దాడి చేయడానికి ఏ కుయుక్తులు పడుతున్న ఇతర దేశాలతో నువ్వు చేయి కలిపి ఉన్నావో, కానీ నోటెంబడి ఇటువంటి మాటలు వస్తున్నాయని చెప్పి నేను గట్టిగా నొక్కి వక్కానిస్తున్నానండి. నిజంగా నువ్వు ప్రజల కోసం పుట్టిన వ్యక్తివైతే రామ మందిరం కోసం గొంతు కోసుకోవడం ఎందుకండి? నేను నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళకి నీ ఆస్తిని పంచే ఒకసారి ప్రతి సందులో కూడా గొంతులో కూడా నిద్రాలు పెట్టించుకో. అటువంటి సాహసం నిర్ణయం తీసుకో. ఈసారి మా రాముడి జోలికి వచ్చినా, మా రామాలయం గురించి మాట్లాడి ఈ పగిలిపోద్దని చెప్పేసి మొహమాట లేకుండా హెచ్చరిక చేస్తున్నాం. ఓవైసీ గారు, ఇది మీకు భావ్యం కాదు. మీరు ఈ మాటలు వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి, లౌకిక దేశం ఉన్న భారతదేశ ప్రజానికానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ఢిల్లీకి చెప్పిన మత పెద్ద ఎవరున్నారో వారితో కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు పంపించిన హెచ్చరికలు చాలు.
ఇతర దేశాల నుంచి మీరు ఈ దేశంలో దాడులు చేయడానికి టెర్రరిజాలకి ప్రోత్సహించడానికి ఈ హెచ్చరిక చాలు, ఇంకా స్వస్తి పలకండి. ఇక్కడ హిందువులందరూ ముస్లింలు సోదర భావంతో మెలుగుతున్నారు. ఒక పాత బస్తీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ఒత్తిడి ఎక్కువ ఉంది, కానీ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ అనేక ప్రాంతాల్లో ముస్లింలు హిందువులు సోదర భావంతో ఎందుకు మెలగట్లేదు? అందరు కలిసిమెలిసి జీవిస్తున్నాం. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఈ వ్యవస్థని ఎలా పాడు చేసే హక్కు మీకుంది. ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుడు లక్షణాలు ఏనా ముందు ఆ విషయం నువ్వు నేర్చుకో. ఆ తర్వాత సమాజానికి చెప్పడానికి ముందు వద్దు, కానీ నీ ఇంటిని చక్కబెట్టి దిద్దుకో, నువ్వు ఉన్న ప్రాంతాన్ని బాగు చేసుకో. ఆ తర్వాత సమాజంలోకి వచ్చి మంచి చెప్పడానికి ప్రయత్నం చేద్దు. కానీ ఇప్పుడు కనుక రామ జన్మభూమి ఖచ్చితంగా శంకుస్థాపన అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆ రాముడి జోలికి వచ్చినా రాముడి విషయం మాట్లాడినా సరే ఇక ఊరుకో అని చెప్పేసి హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. మహమ్మద్ అబ్దుల్ ఖావీ అబ్బాసి గారు, నిజంగా भूमि पूजन भी हो गए सो है वहाँ पर, और सुप्रीम कोर्ट का फैसला है, उसको कोई हर एक मानना ही पड़ेगा देश में. ठीक है, सुप्रीम कोर्ट बोले तो द फाइनल है इंडिया में. उसके नीचे कोर्ट बोले सो है ऑलरेडी, उसके ऊपर से सुप्रीम कोर्ट को है, वहाँ से फिर सुप्रीम कोर्ट बोलने के बाद ही ऑलरेडी इंप्लीमेंटेशन है, सब कुछ मान लिया से है. उसमें पहला कार्ड जो इन्विटेशन कार्ड है वो मुस्लिम आदमी को दिए सो है. उसमें जो इतने दिन तक कौन लड़े सो है मुस्लिम के तरफ से वहाँ पर उनको दिए सो है. फिर असदुद्दीन ओवैसी का बातों को आप कैसे देखते हैं? असदुद्दीन, मैं आपको ये बताना चाहूँगा कि असदुद्दीन ओवैसी इज अपॉर्चुनिटीज पॉलिटिशियन है, अपॉर्चुनिस्ट है. वो जहाँ पर जो है सो जब बोलना है तभी बोलता है, उसको इम्प्लीमेंट नहीं करता. अब जैसे कि फॉर एग्जांपल ये जजमेंट आकर कई महीने हो गया, आज तक के नहीं बोला कि मंदिर जगह मस्जिद ही बनेगी, आगे भी मस्जिद बनेगी, अभी तक नहीं बोला हो. 3-4 महीने से तो कुछ भी नहीं बोला हो. जब बिहार इलेक्शन करीब आ रहा है तो अब ये जो है सो पोलराइजेशन करना चाह रहा, यहाँ पर जो है सो वोट बैंक पॉलिटिक्स खेल रहा है. ये पॉलिटिक्स खेलकर जो है सो बिहार के इलेक्शंस में जो है सो वहाँ पर अपने कैंडिडेट्स को खड़ा कर जो है सो फिर वहाँ पर बीजेपी को इख्तदार पे लाना चाह रहा है. सेक्युलर पार्टीज को हटा देकर जो है सो कम्युनल पार्टीज को लाने के लिए ये गेम खेलता है. हर जगह ऐसी करता है, जहाँ पर भी जो है सो इसको इलेक्शन करीब आता है ये ऐसे स्टेटमेंट्स देता है और ये कह रहा है कि ये बनेगी, बनते रहेगी, आगे भी रहेगी. अभी तक क्यों नहीं कहा हो? जजमेंट आकर अपेक्स कोर्ट का जब जजमेंट आया आज तक के नहीं बोला हो. अब जबकि इलेक्शन ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు? असद అట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తా ఉన్నారు? అట్లాంటి వర్డ్స్ ఎందుకు వాడుతా ఉన్నారు? ऐसा क्यों बात कर रहे हो? असद इज अपॉर्चुनिस्ट. मैं कह रहा हूँ ना, वो तो एक मौका परस्त है, मौके के हिसाब से बात करता है. वो ये देख रहा है कि उसके खिलाफ लोग चले जा रहे हैं, उसके खिलाफ लोग बोल रहे हैं कि तूने कुछ नहीं किया. बाबरी मस्जिद एक्शन कमेटी का जो है सो चेयरमैन था इसका फादर. जब भी ये कुछ नहीं है, जब भी आवाज़ नहीं उठाया ये, तो अब जब पब्लिक एडवर्सरी पब्लिक उसके खिलाफ पड़ रही तो अब वो जो है सो उसका वो अपना जो ग्रिप छोड़ दे रहा. उसका जो है सो हर कोई उसके ऊपर जो है सो बोल रहा है कि तू जिम्मेदार है. वो तो अब कैसा फिर पब्लिक का फेवर गेन करने के लिए चुप एक थोड़ा सा डायलॉग बाजी में, और कुछ भी नहीं है उसका कोई इरादा नहीं है वहाँ पर मस्जिद बनाने का, या उसका कोई जो है सो कोई मंशा नहीं है, कोई उसका जो है सो कोई उसका सिस्टम नहीं है. वो खाली एक अपॉर्चुनिस्ट पॉलिटिशियन है. रियली अब्बासी और एक अब्दुल खावी जी और एक अब्बास जी क्या बोले तो बात मेन ये फैसला सुप्रीम कोर्ट का फैसला आने के बाद में एक इश्यू भी नहीं हुआ, एक छोटा मोटा इश्यू भी नहीं हुआ. చాలా ప్రశాంతంగా సుప్రీం కోర్టు తీర్పును అందరూ ఆహ్వానించారు, అదే ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఎక్కడ చిన్న గొడవ కూడా జరగలేదు. फिर भी क्यों ये टाइम पे वो बात कर रहे हैं ऐसे सिचुएशनों पे मुस्लिम युवकों को ऐसा भड़काने को कुछ कोशिश हो रहा क्या? उन लोगों को होना बोल के ऐसा भड़काने को कोशिश चल रहा क्या? देखिए, पब्लिक तो उसको जान चुकी है कि ये जो है सो पोलराइजेशन करना चाह रहा, ये गंगा जमुना तहजीब को ख़त्म कर देना चाह रहा, ये जो है सो अपॉर्चुनिस्ट है, अपॉर्चुनिस्ट पॉलिटिक्स खेलता है. ये जब जो करना है तभी करता है, इसका कोई परफेक्ट इरादा नहीं रहता, कोई ये नहीं चाहता कि ये होना बोलकर. तो अब जबकि अपेक्स कोर्ट ने ऑर्डर पास कर दी है, अपेक्स कोर्ट का जजमेंट है, ऑलमोस्ट एवरी मुस्लिम्स हैज एक्सेप्टेड अपेक्स कोर्ट ऑर्डर, एक्सेप्ट यू कैन सी वेरी फ्यू पॉकेट्स, थोड़े सर के लोग जो है सो इसके अगेंस्ट में कुछ बोल रहे, वो भी इसी के लोग रहते. ये जो मुल्ला मुर्शद जो रहते इसी के लोग रहते, इसी के लोग से बोलने लगा कर जो है सो पब्लिक में ये बताता है कि मैं जो है सो बाबरी मस्जिद के साथ हूँ, मैं मुसलमानों के साथ हूँ. जब पूरा आप ये बात बोल दीजिए, सच्ची में बाबरी मस्जिद के साथ असदुद्दीन ओवैसी है? हो ही नहीं सकता. अगर रहता तो जब अपेक्स कोर्ट का जजमेंट आया था, जब से अभी तक क्या करा? वो फाउंडेशन स्टोन लेने तक के एक बयान नहीं करा, वो एक स्टेटमेंट नहीं दिया. जब फाउंडेशन स्टोन रखने गया है वहां पर मोदी साहब, तो जब वो इश्यू स्टार्ट करा, क्यों बोले तो जब लोगों में जो है सो एक तरह की जो है सो क्वेश्चंस कर रहे थे कि इतना बड़ा रहकर तुम एमपी रहकर हैदराबाद से पूरे इंडिया में तुम्हारा हर मीडिया में जाकर बैठता हो, तू कुछ नहीं बोल रहा. तो जब उसके अगेंस्ट में पब्लिक हो रही तो वो अपने आप को बचाने के लिए अब ऐसे बयानबाजी चालू करो. अब्बासी और एक बात बोलिए, और
ये बात तो बोल रहा हूँ, अब मुसलमानों में ये है मंदिर नहीं बनना बोल के है। नहीं, मैं नहीं समझता कि ऐसा कुछ भी नहीं है। मैं जहाँ तक समझता हूँ कि पीपल हैव एक्सेप्टेड द एपेक्स कोर्ट जजमेंट, दैट्स ऑल आई कैन से। ఓకే ఎస్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీరు ఇందాక వ్యాఖ్యలు విన్నారు. మహమ్మద్ అబ్దుల్ ఖావీ అబ్బాసీ ఏఐఎంఐఎం పార్టీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ఆల్ ఇండియా మజ్లిస్ ఇన్కిలాబ్ మిలాద్ పార్టీ ఫౌండర్ తను మాట్లాడారు. అంటే అసదుద్దీన్ ఓవైసీ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకున్నటువంటి నేత, ఎక్కడ చిన్న ఆపర్చునిటీ ఉన్నా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, ముస్లిం యువతను ఆకట్టుకోవడానికి, ముస్లిం సమాజాన్ని ఆకట్టుకోవడానికి కొద్దిమంది ముల్లాలతో మాట్లాడించి, అంటే నేను ఇంకా మజీద్ సైడే మాట్లాడుతున్నాను అని చెప్పడానికి వచ్చేటువంటి బీహార్ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ పోటీ చేసేటువంటి ఉద్దేశం ఉంది అసదుద్దీన్ ఓవైసీకి. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నట్టు. సరే, తను అడ్వకేటు, ముస్లిం ఏదైతే ఎంఐఎం పార్టీ నుంచి తను ఉన్నారో, ఎంపీగా గెలిచారో, తన అడ్వకేటు, చాలా చాకచక్యంగా మాట్లాడతారు, ఎక్కడా లా అండ్ ఆర్డర్కు దొరకకుండా మాట్లాడతారు. ఆ విషయంలో తెలిసిన విషయం. ఈ విషయంపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఇది పూర్తిగా ఓవైసీ యొక్క మాటలు అన్ని కూడా రాజ్యాంగ విరుద్ధం. సాక్షాత్తు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్నటువంటి యొక్క ఓవైసీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని మొదట్లో అందరు ఒప్పుకున్న విషయాన్ని మరి తను కూడా గమనించి అందరితో సమానం నేనే చెప్పినటువంటి ఓవైసీ ఈ రోజు మళ్ళీ ఆ జడ్జిమెంట్ కే తిరగబడి మాట్లాడుతుంది. మీ వాయిస్ శ్రీనివాస్ గారు, సభ్య సమాజం అంతా కూడా కేవలం హిందువులే కాదు, పక్కన ముస్లిం సమాజం కూడా ఇవాళ ఓవైసీ చిదరించుకుంటా చెప్పినట్టుగా కేవలం ఓట్ల పోలరైజేషన్ ఓట్ల కోసం రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఓవైసీ. ప్రధానమంత్రి పోకపోతే ఇంకెవరు వెళ్తారు? ఆ యొక్క మందిర శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమానికి న్యాస్ ట్రస్ట్ వాళ్ళు పిలిచిన ప్రారంభం కోసం పిలవడం జరిగింది. ప్రధానమంత్రిగా ఈ దేశంలోని హిందూ సమాజం కూడా ఒక భాగమే. హిందూ సమాజం యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటే వాళ్ళు పిలిచినప్పుడు తాను నమ్మిన సిద్ధాంతం, తాను విశ్వసిస్తున్నట్టు ఒక ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి ఒక మోదీ గారు సహజంగానే ప్రారంభం కోసం పోతారు, భూమి పూజ కోసం పోతారు. ఇది కేవలం ఇవాళ వచ్చింది ఒక్కరోజు మాత్రమే కాదు భూమి పూజ. గతంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సోమనాథ్ దేవాలయం యొక్క పునరుత్థానం కోసం మరి దాన్ని పూజ చేసి ప్రారంభం చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు కూడాను అనేక దేవాలయాలు, అలాగే సిక్ పంత్లోని దేవాలయాలకు పోవడం జరిగింది. ఇందిరా గాంధీ గారు వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఇవాళ కొత్త కాదుకొని మోదీ గారి మీద ఈర్షతోని ఇవాళ ఓవైసీ ఇటువంటి యొక్క అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే కేసీఆర్ గారు కూడా ఈ రాత్రుల్లో మీరు కేసీఆర్ గారు ఎంఐఎం మరి వంట పట్టుకొని తిరుగుతా ఉన్నారే పొత్తు భాగస్వాములని. ఏనాడైనా కానీ ఆ విషయంలో మరి కేసీఆర్ గారు అనేక పూజా కార్యక్రమాలు యాదాద్రి దేవాలయం పునరుత్థానం కోసం చేస్తున్నారు. ఎందుకు కామెంట్ చేయలేదు? నీకు అదే న్యాయమే అనిపిస్తే, అదే కరెక్టే అనిపిస్తే మరి ఇంకో సందర్భంలో ఇంకో అనేక మంది నాయకులు పోయినటువంటి సందర్భాల్లో మరి ఎందుకు కామెంట్ చేయలేదు? ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మీద చేస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఇంకా ఇంకా బలోపేతం అవుతా ఉన్నది. కేవలం స్వామీజీ చెప్పినట్టుగా కేవలం భారతదేశంలోని కాదు, మోదీ యొక్క పేరు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క బెదిరింపు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఓవైసీ. ఈ దేశంలో ఏ వ్యక్తి కన్నా ఏ శక్తి కన్నా అన్నిటికీ మించింది రాజ్యాంగం, చట్ట శాసనాలు ఉన్నాయి. చట్టాల కన్నా మించింది ఎవరు లేరు. చట్టమే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ మీరేంది కల్ థా ఆజ్ హై కల్ బి రహేగా అని చెప్పేసి ఈ దేశ ప్రజల్ని ముస్లింలతో వేరు చేసే ప్రయత్నం చేసేటువంటి ఒక కుట్ర ఓవైసీకి బుద్ధి భారతదేశ ప్రజలు చెప్తారు. కేవలం హిందూ మాత్రమే కాదు, ఇవాళ విసరించుకుంటున్నది ముస్లిం సమాజం కూడా బుద్ధి చెప్పేటువంటి టైం వచ్చింది. ఇంతకుముందు సోదరుడు అబ్బాసి గారు చాలా చక్కగా చెప్పారు. హైదరాబాద్ లో పాత బస్తీలో
పేదరికాన్ని మొత్తం కూరుకుపోతున్నటువంటి పేదరికాన్ని ఏనాడు కూడా వారిని ఆర్థికంగా సామాజికంగా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడు. మరి ఆ ఓట్లతో గెలిచినటువంటి ఒక ఓవైసీ తన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు కూడా కోట్ల వేల కోట్లకు పడగలెత్తి ఇవాళ ధనధాం తీసుకుంటా ఉన్నాడు, కోట్ల రూపాయలు సంపాదించి. మరి ఏం చేసినావు నీ సమాజం కోసం? నీ పార్టీ పేరు పెట్టుకున్నదే ఆల్ ఇండియా ముస్లిమే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమే అని చెప్పి పెట్టుకున్నావే. ఆ ముస్లిం సమాజం కోసం ఏం చేసినావు? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి లోక్సభ సభ్యులుగా మరి కొనసాగుతున్నావు. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి ఇతర మతాల వారు, ఇతర పంతాలను ఫాలో అయ్యే వాళ్ళ గురించి ఏం మాట్లాడినావు? నీ ముందర నీ కళ్ళలో కేవలం ఈ యొక్క కొద్ది మంది ముస్లింలు మత రాజకీయాల కోసం వాడుకునేటువంటి ముస్లింలను వారి అమాయకత్వాన్ని మరి వాడుకుని ఓట్ల రాజకీయం చేస్తూ సీట్ల మీద కూర్చొని కోట్లు సంపాదించినటువంటి ఒక ఓవైసీకి బుద్ధి చెప్పే టైం దాపురించింది. ఇవాళ యావత్ సమాజం సాక్షాత్తు ఆ యొక్క పిటిషనర్ ఎవరైతే ఉన్నారో బాబ్రీ మసీదు కోసం పోరాటం చేసినట్టు ఒక సోదరుడు, ముస్లిం సోదరుడు ఫస్ట్ ఇన్విటేషన్ ని అందుకొని ఆ కార్యక్రమాన్ని మరి శ్రీనివాస్ గారు కార్యక్రమంలో మోదీ గారికి వారి యొక్క కానుక చెప్పండి. శ్రీనివాస్ మీ ఆడియో కొంచెం కాస్త డిస్టర్బెన్స్ అవుతా ఉంది. సరే, శివస్వామి గారు, స్వామివారు ముఖ్యంగా తను ఒక కీలక వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి. అంటే కీలక వ్యాఖ్య కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని ఒక ఇరు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యగా చేయడం జరిగింది. దాంట్లో హిందూ రాష్ట్రం కోసం పునాది రాయి వేశారు, అక్కడ వేసింది మందిర నిర్మాణం కోసం కాదు, హిందూ రాష్ట్ర నిర్మాణం ఎజెండాగా మోదీ పునాది వేశారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం అనేటువంటి చూస్తే నిజంగా ఒక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసేలాగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఎంతవరకు సబబు? దీనికి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది ఇలాంటి వ్యాఖ్యలపై సమాజం? ప్రధానంగా అయోధ్య రామ మందిర శంకుస్థాపన అంటే అది ఒక హిందూ మతానికి సంబంధించిన విషయంగా ఎక్కడ చెప్పబడలేదండి. ఈ ధర్మానికి సంబంధించిన విషయం. రాముడు అంటే ధర్మం కాబట్టి ధర్మం ఏంటి చూద్దామంటే అది శ్రీరామచంద్ర రూపంగా దాల్చినట్టుగా మన పెద్దలు వాక్యాన్ని ఇచ్చేవారండి. అటువంటి ధర్మస్వరూపమైన రాముడి యొక్క మందిర నిర్మాణ శంకుస్థాపన భూమి పూజ అంటే ప్రపంచ వ్యాప్తముగా ఉన్న సమాజం, అన్ని దేశాల్లో ఉన్న అన్ని వర్గాలు, అన్ని జాతులు, అన్ని సమాజాలకు కూడా మనకు మంచి చేయడానికి అవకాశం, మంచి చేయడానికి చక్కటి అవకాశం. అంటే ప్రపంచ శాంతికి అది హేతు అవుతుంది. ఒక భారతదేశంలోనే కాదు, కాంబోడియానే కాదు, థాయిలాండే కాదు, లక్షద్వీపులే కాదు, అండమాన్ నికోబార్ దీవులే కాదు, రామతత్వము, రామ జ్ఞానము, రామ యొక్క ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఉంది అని స్పష్టంగా చెప్పబడిన ఆ యొక్క శంకుస్థాపన మహోత్సవాన్ని హిందూ రాష్ట్ర స్థాపన అంటారండి. అసలు ఎప్పుడు ఇది హిందూ రాష్ట్రమే. లౌకికంగా మనం పేరు పెట్టుకున్నా భారతదేశానికి పాకిస్తాన్ వెళ్ళిపోతే దేశం సపరేట్ గానే ఉంది. కానీ మా హిందువులకి 100 కోట్లు 130 కోట్లు సామాజిక వర్గం పెరుగుతున్న ఈ వ్యవస్థలో ప్రత్యేకంగా హిందూ రాష్ట్రం అనేది లేకుండా ఉన్నాయి. మేము బాధపడుతున్నాం. అసలు మా పెద్దలు, మాన్యులు, ప్రధానమంత్రి గారికి నిర్ణయం ఉందో తెలియదు, కానీ మేము మాత్రం మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఈ హిందూ రాష్ట్రంగా అయితేనే ముస్లింలకు కూడా రక్షణ. లేకపోతే ఇటువంటి దుర్మార్గులు, అవకాశవాదులు, ధనదాహం ఉన్న వాళ్ళు తప్పుదారి పట్టించి అజ్ఞానంతో ఉన్న వర్గానికి కొన్ని వర్గాలని దగ్గర తీసుకుని మత విధానాలను ప్రవేశపెట్టి మతమౌఢ్యాన్ని పెంచి పోషించి విప్లవాత్మకమైన భావాలు. చూడండి, మసీదులోకి వెళ్తారు, వజ్రాసనం కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకుంటారు, బాగున్నతమైన వజ్రాసనం, చక్కటి భగవంతుని దగ్గర చేరే మార్గం. కానీ బయటకు వచ్చి రాళ్ళు తీసుకుని బస్సుల మీద వేస్తున్నారు. ఎవరు నేర్పుతున్నారు ఇదంటే? సరైన గురువు సరిగ్గా లేకపోతే శిష్యులు చెడిపోయినట్టుగా ఈ మతమౌఢ్యదారులు పెరిగిపోయి ఆ మసీదులా చేస్తే వాళ్ళు బయటకు వచ్చి రెచ్చిపోయి రాళ్ళు సంబరపడుతున్నారు. అంటే సరైన మార్గదర్శనం లేని వ్యవస్థని ఒక పక్కగా చీల్చి తనకు అనుకూలంగా చప్పట్లు కొట్టించుకుంటూ తను ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న ఇటువంటి దుష్ట, దుర్మార్గు, నీచ, నికృష్ట ఓవైసీ లాంటి వాళ్ళకి ఇంటి పరిస్థితుల్లో బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. కంపల్సరిగా ప్రధానమంత్రి వారి దృష్టిలోనూ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రుల దృష్టిలో కూడా హిందూ రాష్ట్రం అవ్వాలని, దానికోసం నేను ఉపయోగించుకోవాలని ఎక్కడ లేదు. అంతకుముందు వరకు ఏమన్నారండి? అయోధ్యలో రామ మందిర నిర్మాణం మీరు కట్టరు, ఎందుకంటే రామ మందిరాన్ని చూపించుకుంటూ ఓట్లు వెళ్తారు మీరు, ఈ బీజేపీ పార్టీ అజెండా అదే అనే మొరిగిన కుక్కలు ఇవన్నీ. కానీ ఈ రోజున శంకుస్థాపన చేస్తే అయ్యో మా పార్టీలన్నీ పారలేదే, మేము ఓడిపోయామే, ఎలాగైనా సరే దీన్ని అడ్డు పెట్టుకుని
విధానంలో ప్రజలకు వెళ్ళాలని దుర్బుద్ధితో వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నా అని చెప్పి ఘంటాబద్ధంగా చెప్పవచ్చండి. కాబట్టి భారతదేశంలో ముస్లిం అందరూ సఖ్యతగా సమైక్యంగా అందరూ కలిసికట్టుగా ఉన్నారు. భారత ప్రధాని మోడీ గారి మాటన్నా యోగి ఆదిత్యనాథ్ గారి మాటన్నా విలువ ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా ఏమండి ముస్లింలు ఓట్లు అయిపోతే మనం గెలిచారండి ప్రభుత్వం. ముస్లింలు ఓట్లు పడలేదా? నరేంద్ర మోడీ గారు ఓట్లు పడలేదండి, చక్కగా ఓట్లు వేశారు. అలా వాళ్ళ హృదయాన్ని గెలుచుకున్నారు ఆయన. త్రిపుల్ తలాక్ అనే విషయాన్ని, ఆ చండాలపు విషయాన్ని మతాన్ని జొప్పించి వీరంగం చేస్తున్న వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి ముస్లిం సమాజానికి ఒక మంచి సహేతుమైన నిర్ణయాన్ని ఇచ్చిన గొప్ప ఘనకీర్తి గల నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరున్నారంటే అది మానేసి నరేంద్ర మోడీ గారు మరియు మా మఠపీఠ ఆశ్రమవతులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇటు కమలానంద భారతి గారు, మా పరిపూర్ణానంద స్వామి వారు, నేను, శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు, మరి మన దాస్ గారి అనేక మంది ఎందుకు కష్టపడుతున్నాం? తాపత్రయం ధర్మం ఖచ్చితంగా ఆలోచన చేస్తారు, వీళ్ళు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మేము సహకరించాలని చెప్పి అందరూ కలిసి ముందుకెళ్తున్నాం. కాబట్టి ముస్లిం సమాజానికి విన్నవిస్తున్నది ఏంటంటే ఇటువంటి నాయకులు ఎన్నుకోబాకండి. నా లెక్క ప్రకారం భగవంతుడు అనేవాడు ఉంటే వారు నమ్మే అల్లా కనుక విధంగా ఉంటే మరో వచ్చే ఎన్నికల్లో ఓవైసీ గారు ఓడిపోతారు, ఇది గెలవరు. ఈ కంఠంలోంచి వచ్చిన శాపంగా నేను చెప్తున్నాను. ఎస్, ఓకే. మహమ్మద్ అబ్బాసి గారు, నిజంగా ఓవైసీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల విషయంలో కావచ్చు, ఒక వర్గానికి సంబంధించినటువంటి వారు రెచ్చగొట్టేటువంటి విధంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇంకొకటి ఆల్ ఇండియా ముస్లిమ్స్ ఇమామ్స్ అసోసియేషన్, ఓకే, వారికి సంబంధించి కూడా ఒక పర్సన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికోసం గ్రూపిజం క్రియేట్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియాలో. ఫ్యూచర్లో రాम मंदिर अगर अभी बने तो भी फ्यूचर लो हम लोग फिर राम मंदिर तोड़ के फिर मस्जिद बनाते, ऐसा कमेंट्स कर रहे हैं. नॉट ओनली ओवैसी, ऑलरेडी ऑल ओवर इंडिया में ऐसा एक ग्रुपिज्म चल रहा है ऑलरेडी. कहीं को चल रहा है, इसके इन लोगों के पीछे कौन है? ये देखिए, आप अवेसी के लोग रहते हैं, चंद अवेसी के लोग रहते हैं. ये जैसा कि हर स्टेट में अलग अलग इसका ब्रांच है, तो ये अपनी तरफ से मैसेज भेजता है कि तुम भी ऐसा पब्लिक में लेकर आओ ताकि मेरा होल्ड पब्लिक में ग्रिप रहना. ग्रिप छूट जा रहा है इसका. पब्लिक जो है उसको पहचान ली, पब्लिक इसको जान ली कि ही इज़ जस्ट ए अपॉर्चुनिस्ट, ही इज़ अपॉर्चुनिस्ट पॉलिटिक्स खेलता है, ये मौका परस्त है, मौके के हिसाब से चलता. तो पब्लिक इसको जान गई. तो ये क्या चाह रहा है कि अब इसको फिर से इसको एक बर्निंग इशू रखना, जब तक कि इसको जिंदा रहना है, बर्निंग इशू होना है इसको. मैं आपको बताना चाहता हूँ, यहाँ इसके होम स्टेट में तेलंगाना में सेक्रेटेरिएट में 2 मस्जिद शहीद हो गए. एक खाना मस्जिद शहीद होती और एक एयरपोर्ट पे मस्जिद शहीद होती. वहाँ पर क्वेश्चन नहीं उठा था, जबकि ही इज़ एन अलाई पार्टनर टू केसीआर. अलाई पार्टनर होके यहाँ पर आवाज़ नहीं उठाता, वहाँ पर एपेक्स कोर्ट पे जो जजमेंट होगा उसके खिलाफ आवाज़ उठाता. क्यों बोले तो पब्लिक उसको जो है सो बहुत एडवर्स नज़र से देख रही कि फिर वो अपना ग्रिप के लिए जो है सो थोड़े छोटे स्मॉल पॉकेट छोटे छोटे लोगों से बयान दिलाता, वो लोगों को फंडिंग करता, वो लोगों को ब्लैकमेल करता. अब जैसे कि यहाँ के मौलाना हैं, यहाँ पे उलमाए दीन है, जो रिलीजियस स्कॉलर्स है, वो लोग को बोलता, वो लोग के कुछ केसेस चलते जैसे कि लैंड ग्रैबिंग के रहते हैं, वक्फ के केसेस रहते, तो उन लोगों को ग्रिप में रखता. वो बोलता है कि चलो मेरे साथ बैठकर चलना, केसीआर करने जाना, बढ़िया ना. मैं जो बोला तो केसीआर साहब देखते कि ये पूरे लाल टोपी हरी टोपी पूरे लोग आगे, अवेसी का इनका गुरु है, अवेसी इनको ब्लैकमेल करता. अगर ये लोग नहीं आएंगे तो उनके जो केसेस ओपन करा था, उनके रॉडी शेड्स, उनके लैंड्स प्रॉब्लम, लैंड ग्रैबिंग में वक्फ के लैंड्स बोल के ये जो है सो बहुत डर्टी पॉलिटिक्स खेलता है. इसकी वजह से जो है सो लोग मजबूर होकर इन्हें जैसा इन्हें स्टेटमेंट दो बोलते वैसा स्टेटमेंट देते. वरना जो है सो कोई भी ऐसा इंडियन, मैं समझता हूँ सेक्युलर माइंडेड इंडियन मुस्लिम विल नेवर थिंक ऑफ रीबिल्डिंग बाबरी मस्जिद एट द सेम प्लेस व्हेन द एपेक्स कोर्ट हैज पास एन ऑर्डर. फिर वैसा कैसा बात कर सकते हो ओवैसी? मैं सेक्युलर, నేనే సెక్యులర్కి సంబంధించిన విషయాలు నేను మాట్లాడతా, నేను ఖచ్చితంగా మాట్లాడతా. దీనికి సంబంధించి హిందూ రాష్ట్రం కోసమే ఆ రకమైనటువంటి పునాది जो पत्थर डाले सो है, ईट वहाँ पर सिल्वर का पत्थर डालो से है, वो मंदिर के लिए नहीं बने सो है, हिंदू राष्ट्र के लिए डाले सो है. मोदी साहब सेक्युलर कैसा हो सकता है? तो क्या बोल रहे? फिर सेक्युलर का बात ओवैसी साहब ने बोल रहे कि फिर उसका पार्टी में मुस्लिमीन बोल के है, आप वो बात पे कैसे बोल सकते हैं? एक तो फर्स्ट ऑफ ऑल ही इज नॉट ए सेक्युलर. मैं इसका हिस्ट्री थोड़ा अगर बोले तो मैं बोलूँगा, ये है रजाकार की पार्टी. ये थी रजाकार जो है सो दे नॉट एट ऑल इंटरेस्टेड इन इंडिपेंडेंट ऑफ हैदराबाद को इंडिपेंडेंस नहीं दिलाना चाह रहे थे. रजाकार्स का बुनियाद था कासिम रजवी वॉज द फाउंडर ऑफ AIMIM अवेसी पार्टी. तो जो कि तड़ीपार वो पाकिस्तान चलेगा, तो वो एक रजाकार्स की पार्टी थी. इवन ही इज सो मच अपॉर्चुनिस्ट, यू कैन अंडरस्टैंड. तेलंगाना जब सेपरेट होने के लिए वो नहीं चाह रहा था, वो कांग्रेस का सपोर्ट कर रहा था. जैसा तेलंगाना सेपरेट हुआ तो जाकर केसीआर के पास झुक गया.
तो इससे आप समझ सकते हैं हाउ मच अपॉर्चुनिस्ट है। जैसा कि अब उसके भाई जो है सो भाग्य लक्ष्मी मंदिर के खिलाफ बोला, और जो है सो ये भी वहाँ पर कुछ कोर्टों के अगेंस्ट में गया था, कंटेम्प्ट में गया कि ये जेल को जाके आए। तो किरण कुमार रेड्डी साहब जो साबिका सीएम थे, उन्होंने इंसाफ किया था, वो सेक्युलर माइंडेड थे, वो उन्होंने बराबर उनको जो है सो जेल को भेजा। क्यों बोले तो ये जो सो रिलीजियस सेंटिमेंट्स को हट करा था लोगों के। क्यों बोलते हैं हिंदुस्तान एक ऐसा मुल्क है जहाँ पर हर मजहब के लोग रहते हैं, हिंदू मुसलमान क्रिश्चियन सिख ईसाई, यहाँ पर जो है सब भाई भाई मिल के रहते हैं। ये लोग क्या करते हैं, खाली अपनी डर्टी पॉलिटिक्स के लिए, वोट बैंक पॉलिटिक्स के लिए हिंदू मुसलमान भाइयों को लड़ा के दो तबके में अलग अलग कर देना चाहते हैं। एक को नारा श्री राम का, एक को नारे तकबीर अल्लाह अकबर बोल के निकलते। तो वो किस्म का आदमी है ये। तो ये आदमी सेक्युलर बात करना तो एक ही इज जस्ट जोकिंग, आई कैन से जोकिंग कर रहा हूं, जोक कर रहा है कि ही इज अ सेक्युलर, ही इज नॉट ए सेक्युलर पर्सन। आई कैन राइट। నిజంగా అసదుద్దీన్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? అసదుద్దీన్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు? దాని వెనకాల తనకు జరగబోయేటువంటి రాజకీయ లబ్ధి ఏంది? తను చెప్తే మాట్లాడేటువంటి నేతలు ఎవరు? రామ్ మందిర్కు వ్యతిరేకంగా దేశంలో ఎందుకు ముస్లింకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎందుకు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? ఆ వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు అనేటువంటిది లోతుగా చర్చించే ముందు చర్చలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం పునాది పడింది, ప్రారంభమైంది. మందిర నిర్మాణం ప్రారంభమైన తర్వాత కూడా ఎందుకు విషపు మాటలతో ఇంకా ఈ సమాజంలో ఒక అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది? దీని వెనకాల అసలు ఉద్దేశం ఏంటి? అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి ముస్లిం ఇమాం అసోసియేషన్ నేతలు కావచ్చు, ఇంకా మరికొద్ది మంది డిజిటల్ వేదికగా ఒక విషయాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా వీరు దాన్ని వ్యతిరేకిస్తూ ఒక వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి పైన ఎందుకు చర్యలు తీసుకోవడంలో మిగతా వారు వీరిని ప్రశ్నించడంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు? వీరి వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం मोहम्मद अब्दुल कावी अब्बासी गाరు. अब्बासी जी, आप उससे पहले आप बोल दीजिए, बोले थे आप అసదుద్దీన్ గ్రిప్ పడిపోతా ఉంది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఓల్డ్ సిటీలో, హైదరాబాద్లో, తెలంగాణలో గ్రిప్ ఎలా పడిపోతుంది? ఎవ్రీ టైం ఆయన ఎంపీగా గెలుస్తూనే ఉన్నారు. देखिए साहब, अवेसी जो जीतता है सिर्फ रिगिंग करता है, उसका जो सो वोट बैंक नहीं है। आप ये रिसेंटली डबलीपुरा में बाई इलेक्शन हुआ था कॉर्पोरेशन में, सिर्फ 13% जो है सो उसका वोट बैंक था, सिर्फ 13%। रेस्ट ऑफ द वोट जो है पूरा रिगिंग करते हैं ये लोग। 2 बजे के बाद जो सो दे विल मेक डुप्लीकेट आधार कार्ड्स, दे विल मेक डुप्लीकेट वोटर आईडीज करके जो है सो ये पूरा रिगिंग का ये माल प्रैक्टिस करते हैं। विदाउट माल प्रैक्टिस, मैं तो वी हैव फाइल्ड ए रिट इन हाई कोर्ट कि आधार कार्ड शुड बी बायोमेट्रिक्स के लिए जैसे आधार कार्ड शुड बी लिंक विद द वोटर आईडीज। तो बायोमेट्रिक्स जब हो जाएगा तो ये तो अपना जमानत भी जब्त कर देगा। मैं ये आपको लिख कर दूंगा कि जमानत भी जब्त, पब्लिक बजन हो चुकी है इससे ओल्ड सिटी के। दे आर वांट टू सी एन ऑल्टरनेटिव प्लेटफॉर्म। इनके पास ऑल्टरनेटिव प्लेटफॉर्म नहीं था। अब जब हमारी पार्टी इनखलाब पार्टी बनी तो पीपल आर चेंजिंग इन साइलेंट वोटर्स चेंज हो रहे हैं। इतने लोग हमारे पास ज्वाइन हो रहे हैं कि वी हैव मोर देन 1 लाख एक्टिव मेंबर्स इन ओल्ड सिटी। और मेरे को डेली कॉल्स आते हैं लोगों की कि हम वी आर विथ यू, हम बैकिंग से काम करते हैं। मतलब बैकिंग से नहीं, सामने आके काम ఎందుకు మీ వెంట ఉన్నామని చెప్తారంటే అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు దేశాన్ని విభజించేలాగా, దేశ ప్రజల్లోనే చిచ్చు పెట్టేలాగా ఉన్నాయని వారికి అర్థమవుతుందంటే देश लोगों को डिवाइड करने के लिए कोशिश कर रहे और नहीं तो यहाँ का लोगों को, हिंदू मुसलमानों के बीच में कुछ करने को कोशिश कर रहे, बल्कि पब्लिक को समझ में आया कहीं को उनको अपोजिट कर रहे। पब्लिक यही देख रही है कि दे वांट टू लिव पीसफुली। लोगों को जो सो पीसफुल लाइफ जीना चाह रहे हैं। लोगों को जो है सो रोटी, बंगला और कपड़ा इतना ही चाहिए उनको, और कुछ भी नहीं चाहिए। ये लोग जो है सो कम्युनल पॉलिटिक्स कर हिंदू मुसलमान को लड़ा देते, पोलराइजेशन ला देते, गंगा जमुना की तहजीब खत्म करना चाहते। ओल्ड सिटी में जो है सो लोगों को ब्लैकमेल करते, अगर उनकी बात नहीं सुनता तो उसकी रॉडी शीट खोल देते। पुलिस का मिसयूज करते पावर ये लोग। तो इसलिए स्टेट गवर्नमेंट क्या कर रहे हैं? स्टेट गवर्नमेंट इज अलाई पार्टनर। स्टेट गवर्नमेंट इज अलाई पार्टनर विदाउट। आप ये बोल रहे कि ओल्ड सिटी में अगर ज्यादा पॉपुलेशन मुस्लिम्स है, अगर आप बोल रहे वो हिम्मत देख लेके ऐसा मंदिर के ऊपर और सबके ऊपर जो बोले तो बात कर रहे हैं। उन्होंने ऑलरेडी सुप्रीम कोर्ट जजमेंट आने के बाद में भी ऐसे बात कर रहे हैं उन्होंने, ठीक है, ये बात ऐसा कर रहे हैं। अगर उन्होंने ओल्ड सिटी में जो कर रहे, ऑलरेडी ओल्ड सिटी में भी ऑलरेडी ओल्ड सिटी से बन गए सो पार्टी, इनकलाब पार्टी, इनकलाब पार्टी भी है और दूसरे मुस्लिम लीडर्स भी है। ऑलरेडी स्टेट होम मिनिस्टर भी ओल्ड सिटी से। आप दूसरा मुसलमान उनके आके कंप्लेंट नहीं कर सकते?
कौन सा ओवैसी के ऊपर कंप्लेंट नहीं कर सकते, ऐसा ब्लैकमेल कर रहे हैं आप, बोले ना आप। हम अवैसी का एफआईआर इशू कराए। हम जो दिल्ली में फसादात हुए थे, दिल्ली में जो राइट्स हुए थे रिसेंटली जो सो हम उसके ऊपर एफआईआर इशू कराए। मोगलपुरा पुलिस स्टेशन में एक एफआईआर है अवैसी का, पेंडिंग एफआईआर है। कौन सा एफआईआर? एफआईआर है उसमें जो सो हर्टिंग रिलीजियस सेंटीमेंट्स 295 ये सेक्शन है, उसमें थ्रेटनिंग का सेक्शन है। ऑलरेडी मोगलपुरा पुलिस स्टेशन में हमने अवैसी को A1 बनाया है, वो ऑलरेडी पेंडिंग एफआईआर है। ये जो कोरोना वायरस की वजह से वो पेंडिंग है, उसका इन्वेस्टिगेशन चल रहा। जो दिल्ली में राइट्स हुए थे और उसका वारिस पठान 15 मिनट छोड़ दो बोलकर वहां पर बयान देने से दिल्ली में राइट्स है, ये इसके बगैर पूछे नहीं हो सकता था। जब यहाँ कुर्सी पे बैठा था वारिस पठान वाज फेसिंग द पीपल, तो वारिस पठान ने कहा कि हमें 15 मिनट छोड़ दो, हम हिंदुस्तान के हम बता देंगे हम क्या है। क्या 15 मिनट छोड़ दो? आपके पास 15 मिनट पेटेंट है, इनके पास 15 बॉटल खून बोलते ये 15 मिनट बोलते ये, बस ये 15 मिनट इनके पास यही चलते रहता है। तो इनके खिलाफ हमने मोगलपुरा पुलिस स्टेशन में इनखला पार्टी ने एफआईआर इशू कराया विच इज पेंडिंग। अभी हालत सही हो बाद उसको अरेस्टिंग इन्वेस्टिगेशन चलेगा उसमें। और ओवैसी का बात आप फाइनली क्या बोल सकते हैं आप? इसके वो जो बात है रेगुलर रिसेंटली मंदिर के ऊपर बोल रहा है, देश के ऊपर बोलता है, मजहब बीच में कुछ करने को कोशिश करते रहते हैं, ये बात पे आप क्या कहते हैं? जस्ट फॉर सर्वाइवल फिटेस्ट, सर्वाइव होने के लिए ये करता है, वरना जो सो पब्लिक आज जान चुकी है। दिस इज सोशल मीडिया का जमाना है, व्हाट्सअप का जमाना है, इंटरनेट का जमाना है। पब्लिक को मालूम हुआ है कि अवैसी का असली रूप क्या है। आप फेसबुक पर जाकर देखेंगे तो सब उसके अगेंस्ट में बोल रहे हैं, हर मुसलमान उसके अगेंस्ट में बोल रहा है। तो अवैसी शुड चेंज हिज पॉलिसीज, वरना अवैसी इज बिकमिंग ए डिक्टेटर। ओल्ड सिटी में डिक्टेटर बनकर जो सो पब्लिक उसको उठाकर फेंक देंगे ओल्ड सिटी से, दारुसलाम खाली कर कर भागना पड़ेगा उसको। मैं आज पूरे हिंदुस्तान में ये बताना चाहूंगा कि एक वक्त ऐसा आ जाएगा कि अवैसी को छुपने के लिए जगह नहीं होंगी हिंदुस्तान में। इनकलाब आ चुका है, हर घर में इनकलाब आ रहा, हर आदमी हर घर से उठ रहा है कि इनकलाब लाना चाह रहा, और हमारी पार्टी से जुड़ रहे हैं। और मैं सब सेक्युलर माइंडेड लोगों से इन्वाइट करता हूं कि हमारे हाथ मजबूत करिए, ताकि कम्युनल पार्टीज कम्युनल लीडर्स को जो है सो हिंदुस्तान से हटा दें। ఎస్ శివస్వామి గారు, మీరు ముఖ్యంగా ఇంతకుముందుకు మీరు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలోనే అంటే ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో పాటు అంటే దేశంలో చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా ఆరోపిస్తారు. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ చేశాము పోలీస్ స్టేషన్లో, మొగల్పురా పోలీస్ స్టేషన్లో చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇంకొకటి మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అంశం, ఆల్ ఇండియా ముస్లిమ్స్ ఇమామ్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. రేపు మందిర్, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మసీద్ ఉంది, కూల్చి మందిరం కడతా ఉన్నారు, మందిర్ను ఫ్యూచర్లో మందిర్ కూల్చి మసీద్ కడతాం, ఇది మా అదే నేర్పుతాం మా వచ్చే జనరేషన్కి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డిజిటల్ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రూప్స్గా డివైడ్ అయ్యి వీరందరినీ మొబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో సైదాబాద్లో కూడా మందిర్ నిర్మాణానికి సంబంధించి వ్యతిరేకం చేస్తూ ర్యాలీలు తీసినటువంటి పరిస్థితి. దీనిపైన ఏం చెప్తారు? దీనిపైన విశ్వధర్మ పరిరక్షణ వేదిక తరపున స్వామి ఆదిపరాశక్తి స్వామివారు, భవానీ శంకరాన స్వామివారు, ఇద్దరు స్వామివారిని తెలంగాణ ప్రాంతానికి ఇన్ఛార్జిగా మా స్వామిల వ్యవస్థ నిర్ణయం తీసుకుందండి. 33 జిల్లాల్లో కూడా హిందువుల సంఘటిత శక్తి సమైక్య సంఘారాధాన్ని మేము వెలువరిస్తాం. నిజంగా కనుక వీళ్ళు భారతదేశానికి మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముస్లింలు మనల్ని పొందే విషయంలో గనక ఈ నాయకులు ఉన్నట్లయితే కనుక వారి నోటెమ్మట ఇలా రావు, ఇటువంటి మా వాక్యాలు రావు. మరి భారతదేశ పరంగా ఉన్న ఇమాం అసోసియేషన్ మెంబర్లు ఇలా మాట్లాడుతున్నారంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది. మీరు ఇటువంటి సాహసమైన వాక్యాలు చేయాల్సిన అవసరం లేదని మేము గంటాపదంగా చెప్తున్నాం. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం కూడా. మీరు కనుక అలా చేయడానికి కనుక మీరు రెచ్చగొడుతూ ప్రజలు తీసుకెళ్తే కనుక మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాను, ఈ దేశంలో ఉన్న చర్చిలన్నింటినీ కూడా మరి రామ మందిరాలుగా మార్చేస్తాం, మసీదులన్నింటినీ కూడా శివాలయాలుగా మార్చేస్తాం. ఇది ఎవరి వల్ల కాదు. మీరు ఒకటి చేస్తే 100 అడుగులు వేసే శక్తి సామర్థ్యాలు మా స్వామిల వ్యవస్థకు ఉంది. మేము అందరినీ గౌరవిస్తున్నాం కాబట్టి ఇలా ఉన్నాం. ఈసారి ప్రజలే అంటే మీ ముస్లింలే మీ తాలూకు వాళ్ళు మిమ్మల్ని చొప్పుతో కొట్టే విషయం అంత పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి నేను ఆ ఇమాముల పెద్దలకు చెప్తున్నా అండి. మీకు బుద్ధి జ్ఞానం భగవంతుడు ఇచ్చింది, లేకపోతే అల్లా ఇచ్చిన బుద్ధి జ్ఞానం మీకు ఇదే. తోటి వారిని ప్రేమించి సహాయపడరా బాబు అని చెప్పి ధర్మగ్రంథాలని చెప్తుంటే మీ మతదాహంతో ఈ విధంగా ప్రజలు నచ్చగొట్టి ఏం చేద్దాం అనుకుంటారు, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి చిల్లర పనులు చేసినట్టు తరిమి కొట్టే అవకాశం ఈ దేశంలో ఉండే అవకాశం లేకుండా కోల్పోతారని చెప్పేసి మేము మా స్వామి వ్యవస్థ గట్టిగా చెప్తున్నామండి. అలాగే ఇప్పుడు పాత బస్తీ గురించి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకి ఓవైసీకి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని నేను నేనే నిలబెడతాను, గెలిచేట్టుగా చేస్తాము. ఆ ముస్లిం ఓట్లు మా హిందువులకు పడి అక్కడ హిందువులు ముస్లింలు సఖ్యతగా ఉండి పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళే స్థాయిలో ప్రయాణం చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఇటువంటి ఇద్దరు పెద్దలు ఇలా మాట్లాడితే ఎలా అయితే చైనా దేశం యుద్ధాన్ని ప్రకటించి తోకముడి దాని నుంచి చైనా వస్తువు బహిష్కరిస్తున్నామో
ఇక మీరు గొడవలు ఇలా చేస్తే కనుక ముస్లిం దగ్గర ఎవరు కూడా కొనకుండా ముస్లిం అంటరాని వాళ్ళు చూసే వ్యవస్థకి మీరు క్రియేషన్ దానికి కారణం మీరే అవుతారని చెప్పేసి ఈ ఇతర నాయకుల్ని ఏ విధంగా శిక్షిస్తారో ముస్లిం సమాజమే చూసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఇందాక అబ్బాస్ నకీ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అలాగా ఏ మతాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదండి. కానీ మంచి జరుగుతున్న మంచి విషయాన్ని సూక్ష్మ జ్ఞానంతో గ్రహించి సమాజం కోసం పనిచేయవలసిన విషయం ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎస్, ఓకే. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు, పార్టీ నాయకులు ఖండించడం జరిగింది బీజేపీ పార్టీకి సంబంధించి. ఇంకా మీరు దీనికి సంబంధించి న్యాయపరంగా కానీ ఇంకా వేరే ఎలాంటి కార్యాచరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఎస్పెషల్లీ తను హైదరాబాద్ ఎంపీగా గెలవడం జరిగింది, ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. సైదాబాద్లో మందిర్ నిర్మాణానికి పూజ జరుగుతున్నటువంటి సమయంలో వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించినటువంటి పరిస్థితి, జెంట్స్ కాదు మహిళలే ర్యాలీలు తీసినటువంటి సిచ్యువేషన్. అంటే ఇంకా ఏ స్థాయిలో దీన్ని అండర్ కవర్లో దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అదే విషయాన్ని మహమ్మద్ అబ్దుల్ కావి అబ్బాస్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ విషయంపైన మీ కార్యాచరణ ఏ రకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఓవైసీ లాస్ట్ ఆరిపోయే దీపం వెలుగును బాగా ఇస్తున్నట్టుగా గాలిలో టైంలో ఈ అబ్బాజీ గారి పార్టీ నావ రూపంలో బయటకు వచ్చేటువంటి ఒక సర్వమతాన్ని గౌరవించేవాళ్ళు, రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళు, చట్టాన్ని గౌరవించేవాళ్ళు ఈ విధంగా మాట్లాడారు. స్వామీజీ చెప్పినారు, అబ్బాజీ గారు చెప్పినారు. ఇవాళ దేశమంతా ప్రపంచంలో ఎక్కడ లేనట్టు విధంగా ఐకమత్యంతో ఉన్నటువంటి దేశం ఏదైనా ఉన్నది మన భారతదేశం. పాకిస్తాన్ పక్క దేశం పాకిస్తాన్ చూడండి, ఇరాన్, ఇరాక్, అనేక దేశాల్లో ఇవాళ వేరే మతస్థుల వాళ్ళకు ఓటు హక్కు లేదు, జీవించే హక్కు లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ వ్యాపారంతో పనులు చేసుకునే పరిస్థితి లేదు. కానీ భారతదేశం అన్ని మతస్థులకు సమానమైనటువంటి అవకాశాలు, అధికారాలు మరి కల్పిస్తూ అందరికీ అత్యంత పెద్ద పదవిలో అప్పగించినటువంటి భారతదేశం చరిత్ర భారతదేశానికి. రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అవకాశమే కదా ఇచ్చింది. ఆనాడు పాకిస్తాన్ వేరైనప్పుడు హిందువుల కోసం భారతదేశం, ముస్లింల కోసం పాకిస్తాన్ చెప్పిన తర్వాత ఆ స్టాండర్డ్ ఆ పేరు వేరైన తర్వాత కూడా ఈ రోజు భారతదేశంలో ముస్లింల యొక్క మనుగడ ఏ స్థాయికి చేరింది. రాష్ట్రపతి గారు ఒక్కసారి కాదు 2 సార్లు ఇద్దరు రాష్ట్రపతులు అయినారు, ఉపరాష్ట్రపతులు అయినారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినారు. అలాగే అనేక ఉన్నత పదవులు మరి అధిరోహించింది భారతదేశంలో ఈ వ్యవస్థలో. మా గొప్పతనం, మా మంచితనం, మా యొక్క సర్వమత సమానత్వం మాలో నరనర జీవించకపోయి ఉన్నది. కాబట్టి మా నుండి ఇవాళ ఇప్పటి నుంచి కాదు 1000 సంవత్సరాల నుంచి కూడా చెప్తూ వస్తున్నాం మా పెద్దోడు, సర్వే సుఖినో బాగుందని చెప్పి. కేవలం భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోం మేము. యావత్ ప్రపంచం మొత్తంగా కూడా శాంతియుతంగా, ప్రపంచమంతా కూడా ఐకమత్యంగా, ఎటువంటి యుద్ధాలు లేకుండా, ప్రాణహాని జరగకుండా జీవించి తోటి సమాజాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతో మరి ముందుకు పోయే సమాజం హిందూ సమాజం, భారతీయ సమాజం. ఈ కల్చర్ ని గౌరవించాలి ఓవైసీ గారు, వారి ఫాలోవర్స్. వారు అర్థం చేసుకోకుంటే ఓవైసీ మరి అబ్బాస్ గారు చెప్పినట్టుగా, స్వామీజీ చెప్పినట్టుగా ఈ దేశ ప్రజలు వారిని నిన్నటిదాకా సపోర్ట్ చేసినట్టు ప్రజలే చెప్పు దెబ్బలు, చావు దెబ్బలు కొట్టి తరిమిస్తారు. ఇవాళ మీ మాటలో లేకుంటే కొద్దిమంది ఇమాముల మాట విని ఇక్కడ ప్రజలు మరి వారి రాంగ్ గైడెన్స్ లో ఫాలో కానీ సిద్ధంగా లేదు. కొద్దిమంది అడప ఉండవచ్చు దాకా పైసలు ఆశకో లేకుంటే పని పడితే బ్లాక్ మెయిల్ చేసి వాడుకునే దాంట్లో కొద్దిమంది ఫాలోవర్స్ గా ఉండవచ్చు కాక, కానీ పర్మనెంట్ గా ఈ దేశంలో సర్వమతాలన్నీ కూడా ఒకటై దేశ హితం, దేశ అభివృద్ధి కాంక్షించే యొక్క దిశలో ఆలోచించి ముందుకు పోతారు. అందులో భాగమే శ్రీరాముని యొక్క పూజ, ఆరాధన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ అనేక మంది ముస్లిం సోదరులు మొన్నటి 5th నాడు ముస్లిం సోదరులు పూజలు చేస్తూ రామ భజన చేస్తున్నటువంటి సీన్ మనం టీవీలో చూస్తాం, పత్రికల్లో చూసినాం, మనం చదివినాం. మనం ఇంత ఒక ఆలోచన ఈ దేశ ప్రజలు వస్తుంది. రాముడు అంటే ఏదో హిందూ మతంకే కాదు ఆలోచన. శ్రీనివాస్ గారు అసద్ ఉద్దీన్ ఓవైసీ చెప్తున్నటువంటి
వ్యాఖ్యలకు ఎవరైనా ప్రభావం చెందేటువంటి అవకాశం ఉందా ఈ సిచ్యువేషన్ లో? మీకేమనిపిస్తుంది? చివరిగా కంక్లూడ్ చేయండి. నేను మొదట్లోనే చెప్పిన మధు గారు, ఆరిపోయే దీపం వెలుగును బాగా ఇస్తున్నట్టుగా ఆయన పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయి మరి మునుకున్నట్టు నావగా తయారైంది. కాబట్టి ఇవాళ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ కొద్ది మంది ప్రజల్ని, ముస్లిం సోదరుల్ని పక్కన పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆటలు సాగవు. రాజ్యాంగం పరమావధి, సర్వోపరి మన అందరికి కూడా. రాజ్యాంగం ప్రకారంగా మనం పోతున్నాం. ఈ యొక్క బీజేపీ నిర్ణయం తీసుకొని పూజ చేయలేదు. అక్కడ బీజేపీ శాసించి అక్కడ జడ్జిమెంట్ ఇవ్వలేదు. అందరికి సమానమైనటువంటి చట్టసభ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో కూడాను మరి ఆ హైకోర్టులో కింది స్థాయిలో కూడా ఒక ముస్లిం సోదరుడు హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ లో ఈ యొక్క జడ్జిమెంట్ లో భాగంగా వారు కూడా ఉన్నారు. వాస్తవాలు దాచి జడ్జిమెంట్ ఇచ్చింది టోటల్ గా థరోగా డ్యూ ఆఫ్ లా ప్రకారంగా శోధించి ఆ యొక్క ఎవిడెన్స్ ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని గౌరవించి, దేశ ప్రజల మనోభావాన్ని గౌరవించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కండి అని నేను ఓవైసీకి నేను కోరుతా ఉన్నాను. ఎస్, ఓకే. శివస్వామి వారు, మీరు చివరగా ఓవరాల్ సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇలాంటి వ్యాఖ్యల విషయంలో చివరిగా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు, ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిగా భారత్ టుడే ఛానల్ ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇవాళ ఇలా ప్రజలకు దగ్గర కావడానికి ముందు అనేక శుభాభినందనలు భారత్ టుడే ఛానల్ వ్యవస్థాపకులకి మరియు వీరందరికీ నేను తెలియపరుస్తున్నాను. 4.5 లక్షల మంది ప్రాణ త్యాగం, బలిదానం అండి ఈ రోజు నా శంకుస్థాపన కార్యక్రమం. అన్ని లక్షల మందిని మత జాడ్యంతో పొట్టలు పెట్టిన వ్యవస్థ పనిచేసింది. ఇంకా ఎందుకండి రక్తదాహం? కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవించండి. భారతీయులు మరియు భారతదేశంలో ఉన్న అందరూ కూడా, ఒక హిందువులే కాదు, సిక్కులే కాదు, జైన్లు కాదు, బౌద్ధులు కాదు, ముస్లింలు, అందరూ అన్ని మతస్థులు కూడా రాముడిని ఒక ధర్మస్వరూపంగా భావన చేసిన వ్యవస్థ. కాబట్టి ఆ రాముడి మందిర నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు కల్పించాల్సిన అవసరం లేదు. రాక్షసుల బుద్ధులు బయట పెట్టుకోబాకండి. దైవత్వం గురించి మంచి బుద్ధిని ప్రవేశపెట్టుకోండి. ప్రపంచం మొత్తం కూడా నిన్న జరిగిన ఆగస్టు 5వ తారీఖు కార్యక్రమంలో ప్రపంచం మొత్తం కూడా దృష్టి మన భారతదేశంలో, ఉత్తరప్రదేశ్ లో, మన అయోధ్య స్థానంలోనే ఉంది. అటువంటి ప్రపంచ దేశంలో ఇస్తుపోయే గొప్ప నిర్ణయాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగిన దాంట్లో మరి ఇటువంటి కొంతమంది అనాగరికమైన మాటలు, చర్యలు చేస్తూ సొంత లబ్ధి కోసము, కొంతమంది మత విశ్వాసాన్ని కనుగొనే వ్యక్తుల కోసం పనిచేయడానికి సిద్ధంగా ముందుకు వెళ్తానని పూర్తిగా ఖండిస్తున్నాం. మనందరం కలిసి కోటాను కోట్ల రామ జపాన్ని చేశాం, రామస్మరణ చేశాం, రామచేత పారాయణం చేశాం, హనుమాన్ చాలీసాలు చదివాం. ఇవన్నీ కృషి, ఆ ఫలం అక్కడ బలంగా పనిచేస్తుందండి. మీ పెద్దలను కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మనకి నోటి దూల అనేది చాలా దగ్గరగా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఇమాముగా ఎదగడం అంటే ఒక స్థాయిలో ఒక గొప్ప వ్యవస్థలో చేరుకున్నట్లే కదా. మేము వారిని గౌరవిస్తాం. కానీ గౌరవించే వ్యక్తుల నోటి అమ్మట ఇటువంటి అక్కడ మందిరం కలిసి పడగొట్టి వల్ల మసీదు కట్టేస్తామంటే అంత గాజులు తొడుకుని కూర్చున్న వ్యవస్థ ఇక్కడ ఏం లేదండి. ఖచ్చితంగా మేము తిరుగుబాటు అనేది కట్టడి చేస్తాం. అయినా ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా ఎప్పుడు మారుతారు? ఈ సమాజం ఇంకా ఎదగవలసింది ఎంతో ఉంది. ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన పైచిలుక సమయంలో కూడా ఈ రాష్ట్రాల సంక్షేమ పథకాలు పెడుతున్నారు. అంటే ఇంకా వెనకబడిపోయిన వాళ్ళు యాచకులు ఉన్నారని అర్థమే కదా. అసలు సంక్షేమ పథకం పెట్టవలసిన అవసరం ఈ రాష్ట్రాలకు ఎందుకు వచ్చిందండి? అంటే ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే కంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అది చెప్తున్నా అదే అండి. కాబట్టి అలాంటి పరిస్థితి ఉన్న సమయంలో దేశ బాగోలు చూడాల్సిన నాయకత్వ లక్షణాలు కలగజేస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇమాములు ఇటువంటి మాటలు మాట్లాడకూడదని చెప్పడానికి మాత్రమే ఆ విషయం ఎత్తానండి. కావున రామ మందిరం శీఘ్రంగా జరుగుతుంది. 3 సంవత్సరాల్లో అద్భుతంగా ప్రతిష్టా కార్యక్రమం రూపకల్పన అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి, నేను అక్కడ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి నా ఒక్కడికి ఆహ్వానం వచ్చిందండి, నేను వెళ్ళొచ్చాను. తెలంగాణ రాష్ట్రం నుంచి సంగ్రామ్ మహారాజుకి వచ్చారు, ఇద్దరు కలిసి వెళ్ళాం. అక్కడ ఉన్న స్వాములతో మేము చర్చ చేస్తూ ప్రతిష్టా సమయానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి 50,000 మంది వానర సైన్యంలాగా మేము భక్తులు కదిలి వస్తాము, ఆ బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి అనౌన్స్ చేస్తూ రావడం కూడా జరిగింది. కాబట్టి చక్కగా రామ మందిర నిర్మాణం జరుగుతుంది. రామరాజ్య పరిపాలన మరింతగా విస్తరిస్తుంది. ప్రపంచ దేశాలను అబ్బురుపోయే స్థితిలో భారతదేశం వెలుగుతుందని చెప్పేసి నేను తెలియపరుస్తూ ముగిస్తున్నాను. यस, ओके. अब्बासी जी, अब फाइनल आप क्या बोलते हैं असद का बातों पे और क्या चल रहा है जो मंदिर के वो इशू पे? मंदिर ऑलरेडी जो स्टार्ट हो रहा है, पूरा काम चल रहा है और सुप्रीम कोर्ट दिया सो फैसला, असद की बात, ये पूरे ये इशू पे, पूरे मामले में अब फाइनल में क्या पब्लिक को क्या
बोलना चाहते हैं? मैं पब्लिक को ये अपील करूंगा, पब्लिक को, ख़ास तौर से हमारे मुसलमान भाइयों को, हमारे हिंदू भाइयों को, कि ऑलरेडी एपेक्स कोर्ट ने ऑर्डर जजमेंट पास कर दिया है कि वहाँ पर जो फैसले होते हैं वो फैक्ट्स एंड एविडेंस पे होते हैं, कोई जज्बात में इमोशनल नहीं होते। वहाँ हो सकता आप जो बोल रहे हैं वहाँ पर मस्जिद थी, मंदिर थी, तो आपने जो है सो बराबर उसकी पैरवी नहीं की होगी, ये हो सकता। आप बोल रहे हैं कि नहीं वहाँ पर मस्जिद थी, तो फिर आपने फैक्ट्स एंड एविडेंस बराबर पेश नहीं करे, हो सकता। दे आर सो मेनी लूपहोल्स, कई चीज़ें होते। तो अब जबकि ख़त्म हो चुका है, जबकि जो असद की बातों पे आप फाइनल क्या बोलना चाह रहे हैं पब्लिक को? असदुद्दीन अवैसी के बातों पे नहीं आना चाहिए। वो भड़काऊ भाषण देते हैं, वो हिंदुस्तान का पीस को ख़त्म करना चाहते हैं। सिर्फ वो अपॉर्चुनिस्ट लीडर है और वो सिर्फ वोट बैंक पॉलिटिक्स खेलता है। उसको डेवलपमेंट का सोचना नहीं है, उसको अपना पेट भरना है, लोगों को लड़ाना है और अपने आप को जो सो स्टैंड करना है। वरना जो सो वो लीडर, एक्चुअली ही इज़ नॉट ए लीडर आई कैन से, उसको विरासत में मिल गई है। अब ये बाप बेटा बेटा, यहाँ पर हमारी जो इनकलाब पार्टी है ये कॉमन पर्सनस की पार्टी है, आम आदमी की पार्टी है। यहाँ पर किसी का रिश्ता नहीं है, एक ऐसी सेक्युलर पार्टी है हिंदुस्तान की। आप सबसे अपील करता हूं मैं कि ये अपॉर्चुनिटी को मिस मत करिए, हमारे हाथ मजबूत करिए, ताकि अवैसी जैसे लोगों को, अवैसी जैसे शैतानों को खत्म कर देंगे हम। ठीक है, डायरेक्ट आप ओवैसी को क्या बोल सकते हैं यहाँ से? अवैसी को तो मैं ये मैसेज देना चाहता हूं कि ये डर्टी पॉलिटिक्स छोड़ दे, ये कम्युनल पॉलिटिक्स छोड़ दे और जो है सो स्ट्रेट प्लेटफॉर्म पे आ जाए, डेवलपमेंट की तरफ देखे। हमारा हिंदुस्तान बड़े बुरे वक्त से गुजर रहा है, कोविड-19 की वजह से हिंदुस्तान में जो है सो रोटी, कपड़ा, मकान की ज़रूरत है। यहाँ पर लोगों के पास ऑक्सीजन, वेंटिलेटर्स की ज़रूरत है। वो छोड़कर जो है सो बाबरी मस्जिद को लेकर इशू स्टार्ट कर रहा है वो। तो मैं इसको ये मैसेज देना चाहता हूँ कि ही शुड गेट रेडी टू फेस द इकोनॉमी ऑफ द इंडिया। इंडिया की इकोनॉमी को देखो, इंडिया की डेवलपमेंट की तरफ देखो। ये डर्टी पॉलिटिक्स, कम्युनल पॉलिटिक्स को छोड़ दो, वरना जो है सो इसके नताइज, इसके जो है सो रिजल्ट्स बहुत बुरे रहेंगे। पब्लिक इनको छोड़ेंगे नहीं। ఎస్ ఓకే, ఇది ఈరోజు స్పెషల్ లైవ్ డిబేట్. ముఖ్యంగా అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ఒక విషపు మాటలతో సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నం కొద్దిమంది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. చర్చలో పాల్గొన్నటువంటి శ్రీ శ్రీ శివస్వామి వారు శ్రీ శైవక్షేత్రం అమరావతి నుండి చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మహమ్మద్ అబ్దుల్ ఖావీ అబ్బాసీ, అలా ఆల్ ఇండియా మజ్లిస్ ఇంకిలాబీ మిల్లాత్ పార్టీ నుంచి ఫౌండర్ చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ముఖ్యంగా ఇలాంటి తిక్క మాటలు మాట్లాడే వారందరికీ కూడా ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా ఇలాంటి తిక్క మాటలు మాట్లాడేటువంటి వారందరికీ కూడా ప్రజలు, న్యాయ వ్యవస్థ మాత్రమే బుద్ధి చెప్పేటువంటి రోజులు, అలాంటి పరిస్థితులు, అలాంటి రోజులు త్వరలో రావాలని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా జాగృతం కావాలని కూడా భారత్ టుడే ఇక్కడ నుంచి కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం భారత్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి.